నమస్తే అండి. నమస్తే. కృష్ణకుమారి గారు. మంచు మనోజ్ గారిని చూస్తే కాస్త మారారేమో అనిపిస్తుందండి నాకు. మొన్నటి వరకు కాస్త అగ్రెసివ్‌గా ఉండేవారు కదా! ఇప్పుడు నా కూతుర్ని ఆహ్, మా నాన్నగారు ఎత్తుకుంటే చూడాలని ఉంది అని. కాకపోతే నాకు అర్థం కాని ఒక విషయం. అసలు మనోజ్ వాళ్ళ చిన్న పాప ఉండింది మోహన్ బాబు గారి దగ్గరే. హ్మ్. నా కూతురు లోపల ఉంది నేను తెచ్చుకుంటాను పోయిన ఆయనే కదా వెళ్లి తెచ్చుకున్నారు తలుపులు తన్ని. అవును. అవునా కదా! అవును. యాక్చువల్‌గా విష్ణు గారంటే ఇంతకుముందు ఏమనుకున్నామంటే చాలా అగ్రెసివ్ ఈయన, కోప్పడిపోతారని అనుకున్నారు. ఆ! బట్ మనోజ్ గారి వీడియోస్ బయటకొచ్చిన తర్వాత విష్ణు కాస్త పెద్దరికంగా, బాధ్యతాయుతంగా ఉన్నారేమో అనిపించింది. ఈ హ్మ్. ఓవరాల్ ఎపిసోడ్‌లో ఏమనిపిస్తది మీకు? విష్ణు బాధ్యతగా ఉన్నాడని నేను ఎప్పుడూ అనుకోనండి. హ్మ్. విష్ణు బాధ్యతగా కన్నా కూడా స్వార్థంగా ఉన్నాడనేది ఎప్పుడైనా బయటకొచ్చే విషయం. ఓకే. మనోజ్ ఎప్పుడైనా సరే కొంచెం రేపటి గురించి ఆలోచించకుండా ఈ క్షణానికి ఈ క్షణం ఆవేశంగా వాళ్ళ నాన్న లక్షణం వచ్చిందనే అనిపిస్తది. 2 తప్పే గదా! రెండూ తప్పే. కొంచెం స్వార్థము తగ్గించుకోవాలి, కొంచెం ఆవేశము తగ్గించుకోవాలి. హ్మ్. అది ఎప్పుడైనా సరే మనిషికి కాలం నేర్పిస్తది. కొన్ని ఎదురు దెబ్బల తర్వాత నేర్చుకుంటారు మనుషులు. ఏది ఏమైనప్పటికీ కూడా మంచు మనోజ్కి కుటుంబ పరంగా ఒక ఆసరా లేదని చెప్పుకోవచ్చు. లక్ష్మికి బాగా ఇష్టం ఉంది తమ్ముడంటే. అవును. కానీ ఆమె ఆమె రోల్ పరిమితం. ఎప్పుడు కూడా కుటుంబాల్లో ఆడవాళ్ళ రోల్స్ చాలా పరిమితంగా ఉంటాయి. ఆర్థిక విషయాల దగ్గరికి వచ్చినా లేకపోతే ప్రపంచం ముందు చూపించుకునే విషయాల దగ్గరికి వచ్చినా సరే ఆడవాళ్ళు కొంచెం తలుపు వెనకమాలే ఉండేటట్లుగానే అయిపోయింది. అంటే ఇంకొకటి కూడా పెళ్లయిపోయిందనుకోండి, ఏంటో మనకు పుట్టింటి మీద హక్కులు కోల్పోతామేమో అనిపిస్తది. లేదు లేదు లక్ష్మి హక్కు ఆ హక్కుతోనే కదా ధైర్యంతోనే కదా తమ్ముడు పెళ్లి చేసింది. అంత ఇదిగా కానీ ఆస్తుల వ్యవహారం వచ్చేసరికి ఇప్పుడు షాపింగులు చేయటాలు పెళ్లికి ఒప్పించటాలు ఇవి పెద్ద విషయాలు కాదు. అవును. పెళ్లి కానీ చేయడం కూడా పెద్ద విషయం పెద్ద కాదు. విషయం ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఆస్తుల దగ్గరికి వచ్చేసరికి విష్ణు చాలా ఒక రకంగా మా అసోసియేషన్ ఎలక్షన్స్ అప్పుడు ఎన్ని కుతంత్రాలు కుయుక్తులతో ఉన్నాడో జీవితంలో కూడా కుటుంబంలో కూడా అదే అదే కుయుక్తులతో ఉన్నాడు. ప్రతిదీ బిజినెస్ గా చూస్తాడు. మనోజ్కేమో ఆ తెలివితేటలు లేవు. అయితే ఇప్పుడు ఏ తండ్రి అయినా ఏం ఆలోచిస్తాడంటే ఎవరు సక్సెస్ఫుల్ అయ్యారు అని చూస్తారు. ఆ విధంగా చూసుకుంటే విష్ణు సక్సెస్ అయినట్టే లెక్క. అంటే వ్యాపారాలన్నీ చూస్తున్నాడని మరి ఎంత లాభాలు గణించాడో అది వేరే విషయం. ఇప్పుడు లాభాలు గణించినట్టు చూపిస్తే మనోజ్కి ఇవ్వాలి. అందుకని ముందు నువ్వు వెనక గోయేలా ఉంది పరిస్థితి. సరే ఏది ఏమైనా నాన్నగారు అనుకుంటూ మోహన్ బాబు చుట్టూ తిరుగుతూ తండ్రి యొక్క అభిమాన దృక్కులకి పాత్రుడైతా ఉన్నాడు మనోజ్. ఇది ఏజ్ ఫ్యాక్టర్ కూడా అయి ఉంటది కదా. అంటే మన ఏజ్ అయిపోతున్నప్పుడు అవును సరే మనం రిటైర్ తీసుకుందామని అనుకుంటాం. ఆ టైంలో ఎవరు మనకి సానుకూలంగా ఆస్తంతా దోబరా చేయకుండా అమ్మో జాగ్రత్త అని భయం ఉంటది ఆ టైంలో. అవును ఏజ్ ఇప్పుడు పోతే పోయింది మళ్ళీ సంపాదించుకోవచ్చు అనిపిస్తుంది. ఏజ్ వెళ్ళే కొలది కాపాడుకోవాలి. అది విష్ణు గారు చేశారు. ఇంకా చిన్నపిల్లలాగే మనోజ్ ఉండిపోయేసరికి ఇక సారు కొంచెం దగ్గరగా ఉండి బాగా చుట్టబెట్టుకున్నారు చక్కబెట్టుకున్నారు అనేది విష్ణు విషయంలో అర్థమవుతుంది. సరే ఈ విషయం నిర్మల్ గారికి తెలియకుండా పోదు. లక్ష్మి గారికి అవగతమైంది. కానీ ఈ నాన్ సెన్స్ నేను ఎక్కడ పడతానని నేను ప్రశాంతంగా ఉందామని ఆవిడ బాంబేకి వెళ్ళిపోయి బాంబేలో ఉంటుంది. ఇప్పుడు నిర్మల్ గారి పాత్ర ఎంతవరకు అంటే అసలు మోహన్ బాబు గారి ముందే ఆమె ఏ రోజు మాట్లాడింది లేదు. ఇంకా పిల్లల ముందేం మాట్లాడగలుగుతుంది? ఆవిడ ఎప్పుడు కూడా ప్రేక్షక పాత్రే వహిస్తుంది. అది ఇది కాదు అనుకుంటే కాస్త కన్నీళ్లు గార్చగలుగుతుంది తప్పితే ఆమె ఏమీ నిర్ణయాక శక్తి కాదు. కానీ ఆడవాళ్ళు బయటికి కనిపించరు కానీ ఇంట్లో కాస్త ఎంతో కొంత ఏమండి చేస్తే ఇప్పుడు సొంత కొడుకుని ఎవరు పక్కన పెట్టిస్తారా చెప్పండి? అసలు నిజంగా మనకి మామూలుగా సమాజంలో నడిచే వ్యవహారాలు ఏంటి? తన భర్తకి ఆల్రెడీ ఉన్న పిల్లల్ని కొంచెం పరిమితం చేసి తనకు పుట్టిన పిల్లలకే అంత మంచి చేసుకోవాలని చూస్తాడు. ఇప్పుడు రామాయణ కాలం నుంచి చూస్తుంది అదే కదా మనము. అలాంటిది మరి ఇక్కడ ఎంత ఉల్టాగా కనిపిస్తుంది. తన కొడుకుని బయటికి పంపించుకోవడం ఏంటి? అక్క కొడుకుని అసలు ప్రపంచానికి తెలుసా అండి? అసలు వీళ్ళు తల్లులు వేరు అనే సంగతి ఎవరికైనా తెలుసా? అసలు తెలియకుండా పెంచుకుని వచ్చింది ఆవిడ. కానీ ఆవిడ చాలా గొప్పతనం. నిజంగా ఆ తల్లి రుణం తీర్చుకుంటానికైనా తమ్ముడికి అన్యాయం చేయకుండా ఉండాలి విష్ణు.
ఆ తల్లి కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పిస్తున్నాడు చూడండి, బాధ పెడుతున్నాడు చూడండి. నిజంగా విష్ణుకి అది అసలు ఏమాత్రము మంచిది కాదు. నేను శాపాల ధోరణిలో నేను మాట్లాడట్లా. ఎప్పటికైనా సరే అతనికి అర్థమవుతుంది అది తను చేసిన తప్పేంటో. రేపు తనకి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఆస్తుల దగ్గర వాటాలకి వచ్చిన రోజున ఆ బాధ ఏంటో ఒక తండ్రిగా తనకు తెలుస్తుంది. అసలు ఆ తల్లి రుణం తీర్చుకోగలవా అండి? అసలు నిజంగా లక్ష్మి ఒక్కటే మొదటి భార్య, కూతురు, వీళ్ళిద్దరూ నిర్మల పిల్లలు అనుకునేవాళ్ళు అందరూ. అలాంటిది అంత చేస్తే ఆవిడ నిన్ను అంత ఇదిగా పెంచితే ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు విష్ణు ఇంత ఉచితానుచితాలు ఆలోచించే మనిషే కాదండి విష్ణు. మరి ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు ఆస్తులు వచ్చేసరికి మా ఆవిడ ఇంత తెచ్చుకుందంటే సాధారణంగా తోటి కోడళ్ళ మధ్య నేను ఇంత తెచ్చుకున్నా, నువ్వెంత తెచ్చుకున్నావు అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఈ అమ్మాయి అంటే మనోజ్ గారి వైఫ్ మోనిక చాలా తెచ్చుకున్నారు, పైగా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనకు తెలిసిందే. అది ఎందుకు విష్ణు గారికి నచ్చలేదు, కాస్త తగ్గున్న అమ్మాయి అయితే బాగుంటదేమో అని అనుకున్నారు అనేది కూడా టాకే కానీ ఇప్పుడు ఆవిడ ఎంత తెచ్చుకుందో ఇప్పుడు వాళ్ళ ఆవిడ కూడా చాలానే తెచ్చుకుంది కదా. మరి చాలానే తెచ్చుకుంది. అమ్మాయి నిజంగా ఇష్టం లేదు అని చెప్తున్నారు. అవును, ఇష్టం లేదని చెప్తున్నారు. ఎందుకంటే మొదటి సారి మనోజ్కి పెళ్లి చేసిన అమ్మాయి, వాళ్ళు సెలెక్ట్ చేసిన అమ్మాయి, వాళ్ళిద్దరికి మధ్యలో ఏదో క్లాషెస్ వచ్చి వాళ్ళు విడిపోయారు. వాళ్ళు విడిపోయేసరికి మేము చూసిన అమ్మాయిని కాదంటాడా, ఇంకో అమ్మాయిని తీసుకొచ్చుకుంటాడా? ఇదంతా కేవలం అహంకారాలకు సంబంధించి తప్పితే, అంతే, అహం తప్పితే వేరే ఏమీ లేదు. అదే విషయాన్ని వాళ్ళ నాన్నకు కూడా బాగా ఎక్కిచ్చేసరికి ఇంకా ఆయన అంత తొందరగా అంటే రెండో వాళ్ళు లొంగి వస్తేనే వినే మనస్తత్వం మోహన్ బాబు గారిది. మళ్ళీ లొంగి వెళ్ళారనుకోండి చాలా నెత్తిన పెట్టుకుంటారు, చారదీస్తారు. కానీ మోహన్ బాబు గారు ఒక ఆడియో పెట్టారు, గుర్తుందా? నువ్వు నీ భార్య మాటలు వింటున్నావు, తాగుతున్నావు, తాగుబోతు అయిపోయావని. అందుకు తగ్గట్టుగానే మనోజ్ గారు కూడా తాగి రచ్చ చేసిన వీడియోస్ మనం చూసాం. అంటే నిజంగా తాగుడుకు బానిసైపోతున్నాడేమో అబ్బాయి. అంటే బానిసైపోతే సినిమా ఎలా తీస్తాడండి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ కొంచెం నాకు వాళ్ళతోటి పరిచయం కూడా ఉంది. ఎవరితోటి? మనోజ్ వైఫ్ తోటి. వాళ్ళు బాగానే ఉన్నారు. పాప, ఫ్యామిలీ, వాళ్ళు ఏదో టాయ్స్కి సంబంధించిన కంపెనీ ఒకటి పెట్టుకున్నారు. అటు ఆ అమ్మాయి పుట్టింటి దగ్గర నుంచి ఏమీ ఇంతవరకు ఆస్తి తెచ్చుకోలేదు. ఇప్పుడు ఈయనకి ఏమీ రాలేదు. మరి వీళ్ళిద్దరూ వాళ్ళ స్వశక్తి మీద బతుకుతున్నారు ఇద్దరు కూడా. కాకపోతే నేను ఒకటే చెప్పాను, అసలు దక్కేది దక్కక మాందు, దక్కంది ఎన్నటికీ దక్కదు. మీరు అసలు ఇవన్నీ వదిలేసేసి ముందు ప్రశాంతంగా ఉండండి. ఎంత సంతోషంగా ఉండాల్సిన చిన్న పాప, చాలా ముద్దుగా చక్కగా ఉంది. పిల్లలు ఎవరైనా ముద్దుకుంటారనుకోండి, మీ పనులు మీరు చేసుకోండి. ఈ గొడవలు పాపని మా నాన్న ఎత్తుకుంటే చూడాలని ఉంది. ఉంటది, ఎవరికైనా ఉంటది, ఆయనకైనా మనసులో ఉండొచ్చు. కాకపోతే ఉంది, భార్య వచ్చిన తర్వాతే మారిపోయాడు అని అనడం మట్టుకు చాలా తప్పు స్టేట్మెంట్ అది. ఒకవేళ నిజమైతే కూడా అంత బహిరంగంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక అమ్మాయిని నిందించినట్లే కదా. ఇప్పుడు మా అబ్బాయి మంచోడే, వచ్చిన అమ్మాయే మంచిది కాదు అనడం ఎంతవరకు కరెక్టు? ఎన్ని చోట్ల మనం చూస్తాము, వాళ్ళ అబ్బాయి పెళ్లికి ముందు తల్లి కొడుకులు ఎంతన్నా పోట్లాడుకొని పెళ్లి తర్వాత ఏదన్నా అనంగానే భార్య చెప్పింది కాబట్టి మాట్లాడుతున్నాడు అంటారు. ఇది చాలా తప్పు. ఇది పైగా ఆ అమ్మాయిని బ్లేమ్ చేయటం, పైగా తనకి సెకండ్ మ్యారేజ్, తనెంత తల్లి తండ్రి లేరు, తనెంత బాధలో ఉంది. ఆ రోజు కూడా పెళ్లి రోజు ఆయన పట్టుకుని ఏడ్చేసింది. అంటే ఆ అమ్మాయి అనుకున్నది ఏంటి అంటే, నాకు తండ్రి లేకపోయినా కానీ తండ్రిలాగా ఉంటాడు అని అనుకుంది. కానీ ఆయనే ఈ అమ్మాయిని నిందించటం అనేది కొంచెం బాధగా ఉంది. ఆ అమ్మాయి కూడా చాలా బాధపడుతుంది. ఏది ఏమైనా ఒకటండి, ఇది సీరియల్ లాగా ఇలా సాగటం, ఇది ఇలా ముందుకెళ్ళడము ఏమంతా బాగా అనిపించట్లేదు. ఎవరో ఒకళ్ళు తగ్గాలి. లేదు అనుకుంటే ఆస్తులు పోతే పోయి నాకు వచ్చేదే వస్తుంది అని చెప్పి మనోజ్ బంధుత్వాలు కోరుకుంటే కనీసం తల్లి ఉంటే చాలండి. ఇప్పుడు ఆస్తులు వచ్చినా రాకపోయినా తండ్రి కూడా ఉంటే మంచిదే, తల్లి ఉండాలి. ఏదేమైనా ఆ కుటుంబం కలవాలనే కోరుకుందాం. ఎవరైనా కలిసి ఉంటే కలసుఖం అనే సినిమా కూడా ఉంది మనకి.
చక్కగా కలిసి ఉండటం కరెక్ట్. థ్యాంక్ యూ.